యేసుక్రీస్తు సిలువలో 2 చేతులు చాచి నిలబడిన సిలువ వేయబడిన దృశ్యాన్ని మీరు చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా? 2 చేతులు చాచి యేసు అంటున్నాడు, వెళ్ళకండి, నరకానికి వెళ్ళకండి. మీరు నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీరు చేసిన ప్రతి పాపము యొక్క శిక్ష నా మీద వేసుకున్నాను. శరీరంతో తప్పుడు పనులు చేశారు, నా శరీరాన్ని శిక్షకు అప్పగించాను. తప్పుడు తలంపులు తలంచారు, నా శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాను. చేతులతో తప్పుడు పనులు చేశారు, నా చేతులను మేకులకు అప్పగించాను. తప్పుడు తిరుగుళ్లకు మీ కాళ్లకు శిక్ష పడాలి గాని నా కాళ్లను మేకులకు అప్పగించాను. నా శరీరం అంతటినీ కూడా భయంకరమైనటువంటి శపితమైనటువంటి సిలువకు అప్పగించాను. ఎందుకో తెలుసా? మీరు నరక శిక్ష భరించలేరని ఆ శిక్ష అంతటిని నా మీద వేసుకున్నాను. ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని మీరు గ్రహించినట్లయితే మీ జీవితంలో శుభం జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఊహించని మహా అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది. ఏమిటది? మీ పాపములు క్షమించబడతాయి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము క్షమించబడుతుంది. ఒక వ్యక్తి క్షమించబడితే అతనికి శిక్ష లేదు. నీకు నాకు శిక్ష లేకుండా చేయడానికే ప్రభువు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మరణించి 2 చేతులు చాప అంటున్నాడు, ఇక మీరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకోసం నేను మరణించాను. ఎందుకు మరణించానో తెలుసా? మీరు బ్రతకాలి అని. మీరు బ్రతకాలి అని. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన ప్రేమను మాటల్లో కాకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ కొరకు నా కొరకు చూపించాడు. ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఆశించింది ఏంటో తెలుసా? నువ్వు నేను బ్రతకాలి, నరకంలో కుప్పకూలిపోకూడదు, నరకంలో కాలిపోకూడదు. నువ్వు నేను నిత్యము బ్రతకాలి. నువ్వు నేను నిత్యము బ్రతకాలంటే నీ స్థానంలో నా స్థానంలో దేవుడే ప్రాణం పెట్టాలి. ఆ దేవుడు చేయాల్సింది చేశాడు. నా స్థానంలో తన ప్రాణాన్ని ధారపోశాడు. కారణం తెలుసా? నిన్ను నన్ను బ్రతికించాలని, నీకు నాకు నిత్య జీవాన్ని ప్రసాదించాలి. ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోసిన ఈ యేసు కాకుండా మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఎవరున్నారు?